ఒక పచ్చని గ్రామం. చెరువు పక్కన బుజ్జిబాతు ఈదుతూ ఉంది. దూరంగా ఒక పాత ఇల్లు. ఆ ఇంటి చుట్టూ చిట్టిపిల్లి, షేరు కుక్క, గోపిమేక జీవితం సాగిస్తున్నాయి. బుజ్జిబాతు: ఈ ఉదయం ఎంత అందంగా ఉందో! ఈ నీళ్లలో ఎవరికైనా సాయం కావాలంటే నేనే ముందుంటాను. బాతు నీళ్లలో ఆడుకుంటుంది. పాత ఇల్లు దగ్గర చిట్టిపిల్లి: ఈ గ్రామంలో నేను లేకపోతే తెలివెక్కడుంటుంది? కాని ఎవ్వరూ నా విలువ అర్థం చేసుకోరు. షేరు కుక్క: చిట్టీ, తెలివికంటే మనసు ముఖ్యం. మనమంతా కలిసే బతకాలి. గోపిమేక నవ్వుతూ: నాకు పెద్దగా ఏమీ తెలియదు, కాని నిజాయితీగా ఉంటే చాలు కదా. పిల్లి కళ్ళు తిప్పుతుంది. చిట్టిపిల్లి: నువ్వేమీ చేయకుండా గడ్డి తింటూ కూర్చుంటావు గోపీ. గోపిమేక విషాదంగా: నేను నన్ను అలాగే ఉంచుకుంటాను. ఎవ్వరికీ హాని చెయ్యను. షేరు కుక్క గట్టిగా: చాలు, ఎవ్వర్నీ తక్కువ చెయ్యొద్దు. చెరువు దగ్గర కలయిక. సాయంత్రం. బుజ్జిబాతు: ఎందుకందరూ ఇలా కోపంగా ఉన్నారు? మనమంతా కలిసి ఉంటే ఎంత బాగుంటుందో. చిట్టిపిల్లి: కలిసి ఉంటే నాకు లాభమేంటి? బుజ్జిబాతు: లాభం కాదు, ప్రేమ. అప్పుడు పిల్లి మౌనంగా ఉంటుంది. చిన్న ప్రమాదం. రాత్రి. వర్షం మొదలు. ఆ రాత్రి భారీ వర్షం. చెరువు నీళ్లు పెరుగుతున్నాయి. గోపిమేక భయంతో: నీళ్లు, నీళ్లు వస్తున్నాయి. షేరు కుక్క: అందరూ నా వెంటరండి. అప్పుడు బుజ్జిబాతు నీళ్లలోకి దూకి మార్గం చూపుతుంది. చిట్టిపిల్లి కంపిస్తూ: నన్ను కాపాడండి, నాకు ఈత రాదు. బుజ్జిబాతు: భయపడద్దు, నామీద చెయ్యిపెట్టు. అప్పుడు పిల్లి కన్నీళ్ళు: నేనింతవరకు ఎవ్వర్నీ ప్రేమించలేదు, క్షమించండి. అప్పుడందరూ కొండపై సురక్షితంగా చేరుతారు. షేరు కుక్క: ఈరోజు మనం కలిసే ఉంటేనే బతికాం. గోపిమేక: నిజాయితీ ఒక్కటే కాదు, ఐక్యత కూడా అవసరం. అప్పుడు నిశ్శబ్దం. మన స్వార్థం వదిలి కలిసి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన బలం తెలుస్తుంది. కొత్త ఉదయం, కొత్త నిర్ణయం. కొండపై ఉదయం. ఎండకిరణాలు పడుతున్నాయి. రాత్రి ప్రమాదం తర్వాత నలుగురి మనసుల్లో మార్పు మొదలైంది. కాని భవిష్యత్తు ఏంటో ఎవ్వరికీ స్పష్టంగా తెలియదు. బుజ్జిబాతు: మన పాతగ్రామం మళ్లీ సురక్షితమయ్యేలా లేదు. మనం కొత్త చోటుకు వెళ్ళాలి. గోపిమేక భయంగా: కొత్తచోటా? నాకు తెలియని ప్రపంచమంటే భయం. షేరు కుక్క: భయం సహజం, కాని మనం కలిసి ఉంటే ఏదైనా ఎదుర్కోగలం. చిట్టిపిల్లి మౌనంగా: నేను కూడా వస్తాను, ఒంటరిగా ఉండాలని లేదు. అప్పుడు మొదటిసారి పిల్లి స్వరం మారుతుంది. ప్రయాణం మొదలు. అడవి మార్గం. నడక శబ్దాలు. గోపిమేక: నేను నెమ్మదిగా నడుస్తాను, మీకు ఇబ్బందైతే చెప్పండి. చిట్టిపిల్లి కొంచెం చిరాకు: ఎప్పుడూ ఇలాగే అంటావు, కాని నువ్వే మన బలం గోపీ. గోపి ఆశ్చర్యంగా చూస్తుంది. బుజ్జిబాతు మనసులో: ఇలాంటి చిన్న మాటలే పెద్ద మార్పులకు కారణమవుతాయి. మధ్యాహ్నం. అందరూ అలసిపోయారు. షేరు కుక్క: ఆహారం లేకపోతే ప్రయాణం కొనసాగదు. చిట్టిపిల్లి: నేను చూశాను, దగ్గర్లో ఒక పొలముంది. గోపిమేక: అది మనది కాదే. చిట్టిపిల్లి ఆగి: ముందైతే పట్టించుకోలేదు, కాని ఇప్పుడు అనుమతి లేకుండా తీసుకోవడం తప్పే. అప్పుడందరూ పిల్లిని చూస్తారు. పొలం దగ్గర రైతు. షేరు కుక్క: మేము ఆకలితో ఉన్నాం, కొంచెం ఆహారమిస్తారా? రైతు: పని చేస్తే తిండి ఇస్తాను. గోపిమేక: నేను పొలం శుభ్రం చేస్తాను. బుజ్జిబాతు: నీళ్ల కాలువలు క్లీన్ చేస్తాను. చిట్టిపిల్లి ఆలోచించి: నేను ఎలుకల నుంచి ధాన్యం కాపాడతాను. రైతు చిరునవ్వు. ఆ రోజు నలుగురూ శ్రమ విలువను నిజంగా అర్థం చేసుకున్నారు. రైతు: మీరు జంతువులే అయినా మీలో మనుషుల కంటే మంచి గుణాలున్నాయి. చిట్టిపిల్లి కళ్లల్లో నీళ్లు. ఇదే గౌరవమంటే. గోపీమేక: ఈ ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. షేరు కుక్క కఠినంగా: ఎప్పుడు భయమేనా, ధైర్యం నేర్చుకో. మేక కన్నీళ్ళు. బుజ్జిబాతు: షేరూ, మాటలు కూడా గాయాల్చేస్తాయి. కుక్క నిశ్శబ్దం.
ఆ మాటలు గోపీ మనసును బాగా నొప్పించాయి. గోపీమేక: మీ అందరికీ నేనే భారమననిపిస్తోంది. నేను వేరే దారి చూసుకుంటాను. చిట్టిపిల్లి: లేదు గోపీ, ఆగు. మేక అడవిలోకి వెళ్ళిపోతుంది. షేరు కుక్క తలవంచి: నా మాటల వల్లే ఇది జరిగింది. బుజ్జిబాతు: తప్పు అర్థం చేసుకున్నాకే మనం నిజంగా మారతాం. చిట్టిపిల్లి: ఈసారి మనం గోపిని వదలకూడదు. మూకగా మేక కోసం వెతకడం మొదలు. శ్రమ గౌరవాన్ని ఇస్తుంది. మాటలు ప్రేమను కట్టగలవు లేదా విడదీయగలవు. గోపీమేక ఒంటరి ప్రయాణం. గోపీమేక ఒంటరిగా అడవిలో నడుస్తోంది. ప్రతి అడుగు భయంతో నిండి ఉంది. గోపీమేక తనతో తానే: నేనెప్పుడూ ఎవరికీ పనికిరానివాడినే. వాళ్లకోసం భారంగా ఉండటం కంటే ఒంటరిగా బతకడం మంచిది. అడవిలో శబ్దాలు. గోపీమేక: అది ఎవరు? అడవిలో అడవికుక్కల గుంపు గోపీని గమనిస్తుంది. వెతుకులాట. ఇంకొకవైపు షేరుకుక్క ఆందోళనగా: గోపీకి ఏమీ కాకూడదు, నా మాటల వల్లే వెళ్ళిపోయాడు. చిట్టిపిల్లి: ఈ అడవిలో ప్రమాదాలు ఎక్కువ, త్వరగా కనుక్కోవాలి. బుజ్జిగాతు: నా అరుపు దూరం వరకు వినిపిస్తుంది. గోపీ, గోపీ. గోపీ చుట్టూ అడవికుక్కలు. అడవికుక్క నాయకుడు: ఇది మన ప్రాంతం, తప్పించుకునే దారిలేదు. గోపీమేక కంపిస్తూ: నాకెవరూ లేరు, నన్ను వదిలేయండి. షేరు గోపీ ముందు నిలుస్తాడు. షేరు: ముందు నన్ను దాటాలి. షేరు గాయపడినా వెనక్కి తగ్గడు. గోపీమేక: షేరు, నాకోసం ఎందుకు? షేరు: నిన్ను బాధపెట్టాను, ఇప్పుడు కాపాడటం నా బాధ్యత. ఐక్యత శక్తి. చిట్టిపిల్లి చెట్లపైనుంచి దూకి దృష్టి మళ్లిస్తుంది. ఇక్కడికి రండి, నన్ను పట్టుకోగలరా? బుజ్జిబాతు గట్టిగా అరుస్తుంది. గ్రామస్తులు దగ్గరకు వస్తారు. ఐక్యత ముందు ప్రమాదం నిలవలేదు. అడవి కుక్కలు పారిపోతాయి. గోపీమేక ఏడుస్తూ: నేను బలహీనుణ్ణనే అనుకున్నాను, కాని మీ ప్రేమే నాకు బలం. చిట్టిపిల్లి: నేను తెలివైన దానినే అనుకున్నాను, కాని ప్రేమ లేకపోతే అది వ్యర్థం. షేరుకుక్క: బలమంటే గట్టిగా అరవడం కాదు, తప్పు ఒప్పుకోవడం. బుజ్జిబాతు కన్నీళ్లతో: మనమంతా కుటుంబం. కొత్త జీవితం. ఉదయం చిన్న పల్లె అంచు. నలుగురూ కలిసి ఒక కొత్త జీవితం మొదలుపెట్టారు. గ్రామ పెద్ద: మీ ఐక్యతే మా గ్రామానికి ఉదాహరణ. గోపీమేక నవ్వుతూ: ఇప్పుడు నాకు భయం లేదు. సూర్యాస్తమయం. బుజ్జిబాతు: నీటిలో ఈత నేర్పించగలను, కాని జీవితంలో ఈదాలంటే ప్రేమ కావాలి. చిట్టిపిల్లి: తెలివి మార్గం చూపిస్తుంది, ప్రేమ దారిలో నడిపిస్తుంది. షేరుకుక్క: ధైర్యమంటే ఒంటరిగా నిలబడడం కాదు, కలిసి నిలబడడం. గోపీమేక: నన్ను నమ్మినవాళ్లే నా ప్రపంచం. నిజమైన కుటుంబం రక్తంతో కాదు, నమ్మకంతో, ప్రేమతో తయారవుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.